హలో శ్రోతల్లారా, నేను మీ వాణిని. వాణి కథావాహినికి స్వాగతం. ఈరోజు ప్రముఖ రచయిత శ్రీ వంశీ గారు రచించిన నల్లమిల్లోరిపాలెం కథల నుంచి పెరుమాళ్ళపురం రవణమ్మ పాకం గారెలు అనే మంచి కథను వినేద్దామండి. పసలపూడిలో బండిరేవుగట్టు మీద తేతలి చంటిబాబురెడ్డి గారి బిల్డింగ్ వచ్చిపోయే బంధువులతో నిండిపోయింది. ఆ వేళ పెడపర్తి నుంచి అప్పుడే ఇన్నోవాలో దిగిన అర్జున్ రెడ్డి సరాసరి మేడలోపలికి వచ్చేసి చంటిబాబురెడ్డి ముందు చతికిలబడిపోతూ, ఏంటి బావా, మీ రెండో పిల్లకి పెళ్లి కుదిరిందంట అన్నాడు. అవును బావా అంటా నవ్వేసిన చంటిబాబు, మా అర్జున్ రెడ్డి బావకి కాఫీ పంపించు అన్నాడు లోపలున్న భార్యతో. నాకు తెలిసి వంటల విషయంలో ధూమ్ధాం చేసి పారేస్తావు అన్నాడు అర్జున్ రెడ్డి. ఎవడే రకం నీచు మాంసాలు అడిగినా అర్జెంటుగా ఆడి విస్తట్లో పడాలంతే బా అన్నాడు చంటిబాబురెడ్డి. మరి స్వీట్ల సంగతి ఏంటి బా? మాడుగుల నుంచి హల్వా, కాకినాడ గొట్టం కాజా, తాపేశ్వరం మడత కాజా, బందర్ లడ్డు, సరే పలాస జీడిపప్పు, ఒంగోలు అల్లూరయ్య మైసూరుపాకు, చాలా లిస్టు చదువుతున్నావు కానీ పెరుమాళ్ళపురం రవణమ్మ పాకం గారెల సంగతి మర్చిపోయావువా అంట ఆ అర్జున్ రెడ్డి అనేప్పటికీ కూర్చున్న నవారు మంచం మేంచి లేచి గోడకేసి తల బాధేసుకోపోతూ ఆగి, ఎంత తప్పు చేశాను బా, నువ్వు వచ్చి చెప్పావు కాబట్టి సరిపోయింది. ఒరే రవీంద్ర, అర్జెంటుగా పెరుమాళ్ళపురం రవణమ్మ పాకం గారెలు మన మెనూలో చేర్చు అంటా అరిచాడు. అప్పుడే తెల్లవారుతోందా యానాం ఎదుర్లంక బ్రిడ్జి మీద. ఇంకాసేపట్లో రద్దీ పెరగబోయే ఆ బ్రిడ్జి మీద అప్పుడో సైకిలు ఇప్పుడో ట్రాక్టరు వస్తా పోతున్నాయి. జాగింగ్ డ్రెస్సు బూట్లు వేసుకొని మార్నింగ్ వాక్ అని బయలుదేరిన ముదునూరు మోహన్ రావు స్కూటర్ బ్రేకేసినట్టు ఆగిపోయి ఆ బ్రిడ్జి ఎక్కి గోదాట్లో దూకబోతా ఎవరో లాగేసినట్టు అయిపోయి దూకేసి చచ్చిపోవాలనుంది కానీ భయమేస్తోంది అనుకుంటుండగా బుల్లెట్ బండి ఆగిన చప్పుడయింది. చూస్తే కొమరగిరి మనిషి అయిన కృష్ణంరాజు. బ్రిడ్జి పైకెక్కేసి ఏం చేస్తున్నావు అన్నాడు. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గోదాట్లో దూకి చచ్చిపోవాలనుకుంటున్నాను కానీ ధైర్యం చాలటం లేదు. నన్ను కొంచెం తోసేసి పుణ్యం కట్టుకోవా అంటూ మోహన్ రావు అడిగేప్పటికీ చిర్రును లేచిన కృష్ణంరాజు, ఏంటి ఏలాకోలంగా ఉందా, అసలు ఎలా కనపడుతున్నాను నీ కంటికి అంటా అరిచాడు. నా సెకండ్ మిస్సెస్తో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను చచ్చిపోవాలి. ఎదురులంకలో ఉన్న రైలు చెరువుల దగ్గర బోల్డ్ పనులున్నాయి, నేను వెళ్ళిపోవాలి. ఇదిగో తోసేద్దు బాబు, ఇదిగో రేయ్, నిన్ను గోతాట్లోకి తోస్తే నన్ను బొక్కలోకి తోస్తారు పోలీసులు. ఒట్టినే వద్దులే, ఇదిగో ఈ ఐఫోను ఉంగరం. చూస్తుంటే నన్ను బొక్కలో ఇరికిచ్చే ప్లాన్ ఏదో వేస్తున్నామనిపిస్తుంది. కాదు బాబోయ్ కాదు, మా కొరగిరి నిండా 1,000,000 మంది శత్రువులు నాకు. ఎవడో ప్లాన్ చేసి నిన్ను పంపించేయడని డౌట్గా ఉంది అంట ఆ మోహన్ రావు గారి మెడకాయ పట్టుకొని, నిజం చెప్పు, ఆ కోలంకలో కొండూరు రామరాజు గారు పంపించాడు కదా నిన్ను అంటూ పళ్ళు బిగుస్తుంటే అతని దవడ కండరం ఉబ్బుతుంది. మా పసలపూడిలో పోతురాజు తప్ప కోలంకలో రామరాజు ఎవడో తెలదు నాకు. కింద 100 మీటర్ల లోతు. నా చేత కావాలని తోయించుకుంటున్నావంటే మా చిన్నమావయ్య సీతం రాజేసిన ప్లానే ఇది. ఆ ముక్క విన్న మోహన్ రావు, ఏంటి కింద 100 మీటర్ల లోతా, అప్పుడు నువ్వు తొయ్యకడం ఎందుకు, నేనే దూకేస్తాను అంటుండగా సైకిల్ మీద వెళ్ళిపోతున్న గంగరాజు వీర్రాజుతో అంటున్న మాటలు విని ఆగిపోయాడు. రవణమ్మ పాకంగారులు ఏం టేస్ట్రా ఇరిగా, అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతున్నాయి. మరి రవణమ్మ గారెలు అంటే మాటలా? ఎన్టీఆర్ మెగాస్టారు తినేసి ఇళ్ళకి పార్సిల్ కట్టించుకుని వెళ్ళేవారంట. అవునా, చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. పొద్దుటే ఫస్ట్ బస్కి వెళ్ళిపోతాను ఆ రవణమ్మ గారి ఊరికి. పైనుంచి వెనక్కి దూకేసి షూలేసు ముడి బీగించుకుంటున్న మోహన్ రావు దగ్గరకు వచ్చిన కృష్ణంరాజు, చచ్చిపోదామనుకున్నావు కదా, వెనక్కి దూకేసావేంటి అన్నాడు. మనసు మార్చుకున్నాను, ముందు పెరుమాళ్ళపల్లి వెళ్ళి ఆ రవణమ్మ పాకం గారెలు తిన్నాక అప్పుడు ఆలోచిస్తాను ఆత్మహత్య గురించి అంటా జాగింగ్ చేసుకుంటా వెళ్ళిపోతున్న మోహన్ రావుని షాకై చూస్తూ ఉండిపోయాడు కృష్ణంరాజు. రాజమండ్రి సెంట్రల్ జైలు. కారిడార్లన్నీ చాలా నిశ్శబ్దంగా ఉన్నాయి. సెల్ లోపల ఖైదీలంతా రెస్ట్ తీసుకుంటున్నారు. అంత సైలెన్స్లోనూ టకటకా బూట్లు సౌండ్ చేసుకుంటా వచ్చిన జైలర్ సుధాకర్ ఆ సెల్ ముందు ఆగేప్పటికీ లోపల పడుకున్న ఖైదీ నీరసంగా లేచి వచ్చాడు. ఇద్దరికీ మధ్యలో ఉన్న ఆ ఊచల డోర్లో 2 ఊచలు పట్టుకున్న జైలర్ సుధాకర్, నీ ఆఖరి కోరిక ఏదైనా ఉందా అన్నాడు. తీరుస్తారా అన్నాడు ఖైదీ.
అది మా ధర్మం, మరీ గొంతెమ్మ కోరికలు కోరితే తీర్చలేం అన్నాడా జైలర్. ఎలాంటివి? నన్ను ఉరి తీయకండి, నేను ప్రేమించిన పిల్ల పలానా ఓని పెళ్లి చేసుకుంది, వాళ్ళని విడదీసేసి నాకు చేసేయండి, నా పోస్టు మీది, మీ పోస్టు నాది లాంటివి. అలాంటి కోరికలేం కోరనులేండి. మరి ఎలాంటివి కోరతావు? నాకు పాకం గారెలు తినాలనుంది. ఓ సంతేనా, వెంటనే కిచెన్లో చెప్పి చేయించేస్తాను. తొక్కలో గారెలు వద్దు. మరి పెరుమాళపురం రవణమ్మ పాకం గారెలు కావాలి నాకు. అయితే ఓకే, ఇప్పుడే మా పై అధికారులకి ఇంటిమేట్ చేస్తాను అంట ఆ ఖైదీ ముఖానికి తన ముఖం బాగా దగ్గర పెట్టిన యంగ్ జైలర్ సుధాకర్, అవును రే, అంత బాగుంటాయా ఆ రవణమ్మ పాకం గారెలు అన్నాడు. పళ్ళు గట్టిగా బిగించిన ఖైదీ, అలాంటి టేస్ట్ కాదండి, అసలు ఆ పాకం గారెల గొడవ వల్లే ఈ జైల్లోకి వచ్చాను అన్నాడు. అవునా, అలాగా, ఎలాగా? నాకా రమణం పాకం గారెలంటే మామూలు ఇష్టం కాదు, మహా ఇష్టం. అచ్చం అలాగే ఉండాలని కండిషన్ పెట్టి మా ఆవిడ్ని చేయమన్నాను. అది ఎన్నిసార్లు చేసినా ఆ రవణమ్మ చేసిన గారెల్లా కాకుండా రాజమండ్రి పుష్కరాల రేవులో గుండ్రాలలా ఉండేవి. చూసి నాకు చిరాకొచ్చి రోకళ్ళ బండితో మా ఆవిడ తల మీద ఒకటేస్తే అది చచ్చింది. నేను ఇక్కడికి వచ్చాను. రాజమండ్రి నుంచి పాపికొండల వైపు వెళ్తుంటే గోదావరి మధ్యలో ఉన్న ఇసుక తిప్పల మీదే కొందరు జాలర్ల కాపురాలు. వరదల రోజుల్లో ఒడ్డు మీదకి వచ్చేసి ఏ చెట్టు కిందో పాకేసుకుంటారు. వరదలు తగ్గేనా తిరిగి గోదావరిలోకి వెళ్ళిపోతారు. నీళ్ళలో చేపల వేటకి భర్తతో పాటు భార్య, చిన్నపిల్లలుంటే వాళ్ళు కూడా వెళ్తారు. ఆ తెల్లవారుజామున ఎప్పుడో ఎగువకి వేటకెళ్ళి మొగుడితో పాటు తిరిగి వస్తున్న శ్రీదేవికి సులోచన కనబడింది. తిప్పకి మధ్యలో సులోచన వాళ్ళ పాకం ఉంటే తిప్ప రేవులో రాత్రి నానబెట్టిన బట్టల బకెట్టు పక్కన పెట్టి గిన్నెలు తోముకుంటున్న సులోచన దగ్గర నావాగింది. ఏంటి సులోచన, ఎప్పుడూ లేనిది నువ్వు తోముతున్నావేంటి గిన్నెలు? మీ అత్తగారేది అంది శ్రీదేవి. విసుక్కుంటా తలెత్తిన సులోచన, నీళ్ళోసుకున్న మా ఆడపడుచు గారు దిగింది కదా బొబ్బర్లంక నుంచి, ఆ అమ్మికి పాకం గారెలు తినాలనుందంటే ఇందాకెళ్ళిన లాంచీలో రాజమండ్రి బయలుదేరింది మా అత్తగారు. అక్కడి నుంచి బస్సు ఎక్కి పెరుమాళపురం వెళ్ళి అట్టుకొస్తుందంట ఆ గారెలు. చేపలు పట్టుకు బతికేవాళ్ళం, మనకి ఇలాంటి కోరికలా? చేపలు పట్టుకుంటే ఏంటి, జేబులు కొట్టుకుంటే ఏంటి, తీర్చేవాళ్ళు ఉండాలి కానీ ఎలాంటి కోరికలన్నా పుడతాయి. కడుపుతో ఉన్నోళ్ళు ఏ చింతకాయో వాక్కాయో కావాలంటారు కానీ ఈ పాకం గారెలేంటి? ఏంటంటే ఏం చెప్పను, పట్టిసీమలో పాపాయమ్మ తెలుసు కదా, ఆ వంటలు చేయడంలో మహారాణి, ఎవరిని మెచ్చుకోరు ఓ పట్టాన కదా. అట్లాంటి పాపాయమ్మే అబ్బో బ్రహ్మాండం, ఆ రవణమ్మ పాకం గారెలంటే ఇంకేం మాట్లాడాలి. అంత రుచా సులోచన? ఆడోళ్లే కంగారు పడిపోయేంత మా గొప్ప రుచంట శ్రీదేవి. అవునా, నిజమా అంటూ నామని పోనిమ్మని మొగుడికి సైగ చేసింది. పాకం గారెల రవణమ్మ గొప్పదనం గురించి చెప్పడానికి సరదాగా రాసినవని పైన రాసిన సీన్లు. పిండిలో ఏం కలుపుద్దో, పాకంలో ఏం ముంచుద్దో కానీ చాలా గొప్ప టేస్టు ఆ గారెలు. నిన్న కాకినాడ వచ్చి ఆదిత్య శేషారెడ్డి గారి గెస్ట్ హౌస్లో దిగిన నా దగ్గరికి ఆ మధ్యాహ్నం వచ్చిన చిరంజీవి వర్మ, అందరూ ఆ రవణమ్మ గురించి, ఆవిడ గారి గారెల గురించి మా గొప్పగా చెప్పుకుంటుంటే ఆవిడని ఎప్పుడెప్పుడు చూద్దామా అనుందండి అన్నాడు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో భానుమతి లాగుంటుందా, సిడ్డీగా వంటలు చేసే సూర్యకాంతం లాగుంటుందా? నాకు కూడా ఆ మనిషిని ఎప్పుడు చూసేద్దామా అని ఆత్రంగా ఉంది వర్మగారు అన్నాక ఇంక లేటెందుకు అనుకుంటా బయలుదేరిపోయిన మేం అర్జెంటుగా కాకినాడ దాటేసి సర్పవరం జంక్షన్లో ఎన్టీఆర్ విగ్రహం చెయ్యి చూపిన వైపుకి తిరిగి వాకాలపూడి బీచ్ రోడ్ ఎక్కేశాం. కొంత దూరం వెళ్ళాక కుర్రోడ్ని స్కూల్ బస్ ఎక్కించడానికి వచ్చిన ఆడమనిషి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న డబ్బులు లెక్కెట్టుకొని జాకెట్లో దాచుకుంటుంది. కరెంటు పోతే కింద పడుకున్న 6 డజన్ కుక్కల్లో ఒకటి లేచి రోడ్డెక్కి పరిగెడతా ఇట్నుంచి వస్తున్న మా కారుకి అడ్డం రావడంతో సడన్ బ్రేక్ వేశాడు మా డ్రైవర్ కిషోర్. ముందుకు పడబోయి సర్దుకున్న నేను, అవును వర్మగారు, ఇంత పాపులర్ అయిన ఆ రవణమ్మ ఇల్లు ఎలాగుంటుందనుకుంటున్నారు అన్నాను. బ్లూ కలర్ మేడ అనుకుంటున్నాను, మీరు అన్నాడు వర్మ. నేను రోజ్ కలర్ అనుకుంటున్నాను అన్నాడు. నవ్వేసిన వర్మ, హైదరాబాద్ నుంచి వచ్చారు కదా, కేసీఆర్ కలర్ని మీరు ఊహించుకోవడంలో తప్పు లేదు, నేను మటుకు బ్లూ కలర్ చూస్తుండండి అన్నాడు వర్మ. ఇద్దరం పందాలు కట్టుకున్నాం. మా కారు వెళ్తుంది. గులాబీ రంగు చొక్కా, నాచు కలర్ నిక్కరు వేసుకున్న ఒకడు 10 గేదెల్ని సైకిల్ మీద తోలుకుంటూ పోతున్నాడు. తల్లిపంది పిల్లపంది ఒకదాన్నొకటి రాసుకుంటూ పోతుంటే చూసిన ఒక కుక్క పిల్ల వాటి వెనకాలే పడి పిల్లపందితో ఎగసెకాలాడడం మొదలెట్టింది. నేమాం సెంటర్ దాటాక సముద్రాన్ని చూస్తానే వర్మగారు ఓడిపోతున్నారు అన్నాను. మీరే ఓడిపోతారు సారు, నాకు ఇవ్వబోయే పేమెంట్ లెక్కెట్టుకోండి, కార్డున్నా పర్లేదు, ఎక్కడికక్కడ ఏటీఎంలు ఉన్నాయి అన్నాడు వర్మ.
కారు సుబ్బంపేట ఎంటర్ అవుతుంటే కంచిత్రం చెట్టు నీడలో ఉన్న జిల్లేడు మొక్క దగ్గర పడున్న సంచిలోంచి మూతలేని ఖాళీ బ్లెండర్ స్ప్రైట్ బాటిల్ బయటకు వచ్చింది. ఎలుకలు పట్టేవాడు హీరో మెజెస్టిక్ మీద వెనకాల అటు ఇటు ఎలుకల బుట్టలు వేలాడేసుకుంటూ పోతా మధ్య మధ్యలో యాక్సిలేటర్ రైస్ చేస్తున్నాడు. పందాలేసుకున్న ఇద్దరు మాంచి బిగి మీద ఉండగానే ఉప్పాడ వచ్చేసింది. సెంటర్లో ఉన్న రాంబాబు హోటల్లో సరుకు మాస్టర్ పూరీలు దేవుతున్నాడు. గ్యాస్ సిలిండర్ల వాడు డెలివరీ ఇచ్చొచ్చి కాగితాల మీద టిక్కులు కొట్టుకుంటున్నాడు. తమ్మయ్యపేట, మూలపేట, ఏరాంపురం దాటుకుంటా పోతుంది కారు. నీలం మేడ కాదు, రోజ్ కలర్ మేడ కాదు, తాటాకు పాక అవ్వదు కదా చివరికి అనుకుంటుండగా, సార్ నేను మాట చెప్పనా అన్నాడు డ్రైవర్ కిషోర్. ఏంటి అన్నాడు వర్మ. రమణమ్మది గ్రీన్ కలర్ మేడ అనుకుంటున్నాను సార్ అన్నాడా కిషోర్. గ్రీన్ అని ఎందుకు అనుకుంటున్నావు అన్నాను. పల్లెటూరులు కదా వాళ్ళకంత టేస్ట్ ఉండదని అన్నాడా కిషోర్. ఏడు సేవలే పోనీ అన్నాడు వర్మ. ఇంకేం పోనీయను, ఆ రమణమ్మ ఊరు పెరుమాళ్ళపురం ఇదే అన్నాడు. వస్తే వచ్చావు కానీ రమణమ్మ గారి మేడ ఎక్కడో కనుక్కో అన్నాడు వర్మ. వీధులు సందులు తిరిగిన కారు ఓ మేడ ముందు ఆపి గేటు దగ్గర ఉన్న ఆ కుర్రోడ్ని రమణమ్మ గారిల్లు ఇదేనా అన్నాడు కిషోర్. ఇది బుల్లబ్బాయి గారిల్లు, మీకు ఏ రమణమ్మ గారిల్లు కావాలి? పాకంగారుల రమణమ్మ, మీరు దాటొచ్చేశారు అని ఆ కుర్రోడు అన్నాక వెనక్కి తిరిగిన మా కారు ఇంకో మేడ దగ్గర ఆగింది. రమణమ్మ మేడ ఇదే కదా అన్నాడు డ్రైవర్ కిషోర్. ఇదేనా అన్నాడు. ఇదే అన్నాడా ముసలోడు. ఉన్నారా అన్నాడు వర్మ. లేరు. ఎక్కడికి వెళ్ళారు? నేను చెప్పను. ఈడేమిటండి తిక్క శంకరయ్య అనుకుంటానుగా వచ్చిన లాల్చీ షారాయ్ మనిషి, ఆడికి కొంచెం మెంటలు. మీరేంటి అడుగుతున్నారు? పాకంగారుల రమణమ్మ గారిల్లు అన్నాడు కిషోర్. అది మెయిన్ రోడ్ మీదే, ఎవరిని అడిగినా చూపించారు అనేసి వెళ్ళిపోయాడు. సముద్రం ఒడ్డునే ఉన్న పెరుమాళ్ళపురం తార్ రోడ్డు మీద రకరకాల చోట్ల కల తిరిగి చివరికి ఆ ఇంటి ముందు ఆగాం. నిజమే, మధ్యలో నాకు డౌట్ వచ్చినట్టు అదో తాటాకు పాక. దరిద్రంతో ఏ సామాను లేని ఆ పాక లోపల పాడైపోయిన గ్రైండర్లో పిండి నలుగుతుంది. పొయ్యి మీద పెట్టిన పెద్ద మూకిట్లో గారెలు వేగుతున్నాయి. అంతకుముందే మూకిట్లోంచి తీసిన గారెలు చక్కెర పాకంలో ఊరుతున్నాయి. ఎవరు కావాలండి? లోపల నుంచో ఆడగొంతు. రమణమ్మ. నేనేనండి. చూసాం. హెయిర్ డై పోయిన జుట్టుతో సన్నగా ఎండిపోయిన 55 ఏళ్ల రమణమ్మని షాక్ అయిపోయి చూస్తున్నాను నేను. ఊహ కమ్మగా ఉంటుంది, వాస్తవం కటువుగా ఉంటుంది. నిజం. నా చిన్నప్పుడు నా మొట్టమొదటి నవల మంచు పల్లకిలో నేను రాసిన మొదటి వాక్యం. నిత్యం అందరికీ తీపి పంచిపెడుతున్న ఆ రమణమ్మ పాకం గారెలు ఆమెకి, ఆమె కుటుంబానికి చేదును మిగులుస్తున్నాయి. ఆమె గారెలు తిన్న వాళ్ళలో మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. చూద్దాం, వారిలో ఎవరైనా ఈమెను కనికరించి ఈ కటిక పేదరికంలోంచి బయటపడేస్తారేమో. కథ సమాప్తం.